నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జ్యోతిరావు పులే 199వ జయంతి వేడుకలను దళిత ఐక్యవేదిక నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు నేలటూరి జాషువా మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంలో పూలే కీలక పాత్ర పోషించారన్నారు. స్త్రీ పురుష సమానత్వం కోసం జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. భారతదేశంలో అక్షరజ్ఞానం అందరికీ కావాలని ఆకాంక్షించిన తొలి సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పులే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ యూత్ అధ్యక్షుడు పసుపులేటి వికాస్ బాబు, సాగునీటి సంఘం చైర్మన్ నీలి రత్తయ్య, నాయకులు ఎడమ తిరుపతయ్య, సుబ్బారాయుడు, జమ్మలమడుగు ఇజ్రాయిల్, షేక్ బాబు, తోటా ఏడుకొండలు, జయరాములు, పెద్దగౌస్, కొడవటికంటి కిరణ్, ఏవి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. 199వ జయంతి సందర్భంగా సీతారామపురం మండలంలోని మండల పరిషత్ ఆఫీస్ దగ్గర సీతారామపురంలోని కార్యకర్తలందరూ కలిసి జ్యోతిరావు పులేకి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన సామాజిక కార్యకర్త. భారతదేశంలోనే మొట్టమొదటిగా విద్యను, సామాజిక వ్యవస్థను మెరుగుపరచడానికి, మహిళలకు విద్యను నేర్పడానికి వాళ్ళ భార్యకు మొట్టమొదటి గురువుగా తయారయ్యి ఆమెను టీచర్గా తయారు చేసి సమాజ అభివృద్ధి కోసం, సమాజంలో మహిళల యొక్క విద్యా అభివృద్ధి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే. వారి జయంతిని ఈరోజు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మనం కూడా ఆయన బాటలో నడవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి జరుపుకోవడం సీతారామపురం మండలంలో చాలా సంతోషకరం. ఈయన సంఘ సంస్కర్తగా ఉంటూ అదే కాకుండా మంచి విద్యావేత్తగా, మరి మంచి ఆలోచనపరుడుగా ఉన్నటువంటి చరిత్ర జ్యోతిరావు పూలే అనేకమైన సంస్కరణలు తీసుకొని వచ్చి ఈరోజు మహిళలు చదువుకుంటున్నారు అంటే మరి ఆ చదువుకి పునాది వేసింది జ్యోతిరావు పూలే సందర్భంగా తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా తన సతీమణి మరి సావిత్రిబాయి పూలేను చదివించి ఆమె ద్వారా మహిళలు చైతన్యవంతులను చేసి మరి మహిళలందరూ కూడా చదువుకోవాలనేటువంటి మరి ఆ చట్టాన్ని తీసుకొని వచ్చి మొట్టమొదటిగా వారు చదువు చెప్పినటువంటి మరి వ్యక్తులు అని ఈ యొక్క సందర్భంగా కొనియాడుతున్నాం. అంత మాత్రమే కాకుండా రైతులు, కర్షకులు, వారికి కావలసినటువంటి కార్మికులకు కావలసిన చట్టాన్ని రూపొందించడంలో, వారి యొక్క కష్టాల మీద పోరాటం చేయడంలో ఈయన మంచి దిట్ట అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ జ్యోతిరావు పూలే చేసినటువంటి ఏమైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మనందరం అందిపుచ్చుకొని మరి మన యొక్క భావితరాలకు వాటిని అందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా వెళ్ళాలని నేను కోరుకుంటూ ఈ యొక్క సీతారామపురంలో ఇంత భారీ ఎత్తున అనేక మంది కార్యకర్తలు కలుసుకొని ఉపాధ్యాయులతో, రిటైర్డ్ ఉపాధ్యాయులతో కలిసి ఈ యొక్క జ్యోతిరావు పూలే జయంతి చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి మరి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేసి భారతదేశానికి ఒక మంచి మరి వన్ని తేవాలనే సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.